పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. అబ్బా ఎప్పటి నుంచో తుడుస్తున్నాను, దుమ్ము అసలే పోవట్లేదేంటి? అప్పటి నుంచి తుడుస్తున్నాను. ఈ షించాన్ డోరేమోన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అరే డోరేమోన్ అన్నయ్య, నీది అయిపోయిందారా రిపేర్? నా కార్ది అసలే అవ్వట్లేదు రా. అమ్మని అమ్మ హోల్ పడ్డట్టుంది కదా. అయ్య బాబాయ్ ఎట్లరా ఇప్పుడు? అరే డోరేమోన్ అన్నయ్య హోల్ పడ్డదిరా నా జీప్కి. అయ్యయ్యో. అరే తీటేసించాను, అందుకే రా. మరి నేను వచ్చే వరకు ఆగ్రా, నేను చేస్తాను అని చెప్తేనేమో నువ్వు వినవు. ఏం పర్లేదురా అరకుండగానే. ఈ రోజు నేను ఎలా అయినా రిపేర్ చేసి నా స్పీడ్ లిమిట్ అయితే పెంచేస్తాను నా కార్ది. ఎప్పటి నుంచో 50 స్పీడ్ లోనే పోతున్నాను రా బాబు. 100 స్పీడ్ లో పోవాలి నేను. అరే డోరేమోన్ అన్నయ్య, రిపేర్ చేయడం ఎలానో నేర్పియమంటే నువ్వు నేర్పియట్లేదు. నాకేమో చాలా కన్ఫ్యూజన్ గా ఉందిరా. బుర్ర తిరిగిపోతుంది. ఏం చేస్తున్నానో ఏంటో నాకే అర్థం కావట్లేదు అసలే. అయ్యయ్యో. అమ్మయ్య డోరేమోన్ అన్నయ్య, నా కార్ అయితే రిపేర్ అయితే అయిపోయింది. దేవుడా ప్లీజ్ నా కారు స్టార్ట్ అయ్యేలా చూడవా. స్టార్ట్ అయితేనే స్పీడ్ గా పోతుందన్నమాట, లేకపోతే ఖరాబ్ అయినట్టే. ప్లీజ్ ప్లీజ్ నా కార్ స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయిపోయింది రా డోరేమోన్ అన్నయ్య, స్పీడ్ గా కూడా పోతుంది. అమ్మని అమ్మ. అమ్మయ్య, అయితే నేను కరెక్ట్ గానే రిపేర్ చేశాను. సూపర్ స్టార్ షించాన్ కి కూడా రిపేర్ చేయడం వచ్చిందా డోరేమోన్ అన్నయ్య? నాకెవరు ఫోన్ చేస్తున్నారబ్బా? అమ్మని అమ్మ, బెన్ని తాత ఫోన్ చేశాడు. మళ్ళీ ఏం తెచ్చాడో ఏంటో. బెన్ని తాత ఏమైంది? అరే షించాన్, అద్దిరిపోయే ఆఫర్ రా. మన లాస్ సెంటోస్ లోకి 3 కొత్త వెహికల్స్ అయితే వచ్చాయి. దాన్ని నీకు మినీ వర్షన్ లో అప్గ్రేడ్ చేయమంటావా? చెప్పు, చేస్తాను. ఏంటి బెన్ని తాత, నువ్వు చెప్పేది నిజమా? అయితే అక్కడే ఉండు. నేను బ్లాక్ మమ్మీ త్వరగా జీబేసుకొని త్వరగా అయితే వస్తాము. అక్కడే ఉండు. అయ్యా బెన్ని తాత ఫోన్ చేశాడు డోరేమోన్ అన్నయ్య. బెన్ని తాత ఫోన్ చేసి కొత్త కార్లు వచ్చాయంట, వాటికి మినీ వర్షన్ అప్గ్రేడ్ చేస్తా అన్నాడు. నువ్వు వస్తావా మాతోని? అరే తీటేసించాను, నువ్వు బ్లాక్ మమ్మీ పోండ్రా జీబ్ లో, నేను రాను. నా టైం మిషన్ చాలా రిపేర్ ఉంది, నేను రిపేర్ చేసుకోవాలి. అయితే ఓకే. ఇప్పుడు నేను అమ్మని అమ్మ 3 కార్లు అంట. 3 కార్లలో ఏది సెలెక్ట్ చేయాలో, అసలు ఎలాంటి కార్లు తెచ్చాడో ఏంటో. బ్లాక్ మమ్మీయా, ఓ బ్లాక్ మమ్మీయా, ఏం చేస్తున్నావు బ్లాక్ మమ్మీయా? అమ్మని అమ్మ, బ్లాక్ మమ్మీ కూడా కార్ తూసుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడు కార్ తుడుస్తూనే ఉంటాడు. బ్లాక్ మమ్మీ బెన్ని తాత ఫోన్ చేసి 3 కొత్త కార్లు వచ్చాయంట, మినీ వర్షన్ అప్గ్రేడ్ చేస్తా అన్నాడు. కొన్ని డబ్బులు పట్టుకొని రమ్మన్నాడు నీకు కావాలంటే. ప్లీజ్ బ్లాక్ మమ్మీ పోదాం పద, నాకు ఒక మినీ ఆర్సీ కార్ కావాలి. ప్లీజ్ బ్లాక్ మమ్మీ పోదాం పద. అరే బెన్నీ ఫోన్ చేశాడు కానీ డబ్బులు ఎంత అడిగాడు అది చెప్పురా ఫస్ట్. ఏం చెప్పలేదు బ్లాక్ మమ్మీ, కొన్ని డబ్బులు పట్టుకొని రమ్మన్నాడు అంతే, కొన్ని మాత్రమే. సరేరా షించాన్, నిన్నైతే తీసుకెళ్తాను బెన్నీ తాత దగ్గరికి. కానీ అంతకంటే ముందు మీ ఫ్యాన్స్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని చెప్పు. మన వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ అయితే చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ చూపించినట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని ఆల్ లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో చూసేయచ్చు మీరు. అయిపోయింది బ్లాక్ మమ్మీ, నేను మా ఫ్యాన్స్ కి అయితే చెప్పాను, వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. పోదాం పద త్వరగా. అయ్యా ఇప్పుడు నేను మినీ ఆర్సీ కారు అప్గ్రేడ్ చేసుకోబోతున్నాను. ఊర్రే, ఎలాంటి కార్లు తెచ్చాడో ఏంటో మన బెన్ని తాత. ఏంటి బ్లాక్ మమ్మీ మళ్ళీ ఇక్కడ ఆపుతున్నావేంటి సెక్యూరిటీ అంకుల్ దగ్గర? అరే నువ్వు ఆగరా షించాన్. హలో సెక్యూరిటీ అంకుల్, మన డోరేమోన్ లోపలే ఉన్నాడు. నేను షించాన్ బయటికి వెళ్తున్నా. మా డోరేమోన్ గారిని చూసుకుంటావుగా? ఓకే, మీరు నిశ్చింతగా వెళ్ళండి, నేను చూసుకుంటాను. నువ్వు ఎందుకు భయపడతావు బ్లాక్ మమ్మీ? ఎప్పుడు ఆ డోరేమోన్ అన్నయ్యకి ఏమీ కాదు. ఈ షించాన్ ఉన్నాక దిగులెందుకు దండగా. పోనీ బ్లాక్ మమ్మీ త్వరగా పోదాం. అయ్యా బ్లాక్ మమ్మీ, లెఫ్ట్ చూడు. లెఫ్ట్ లో ఎవరో లిఫ్ట్ అడుగుతున్నారు. లెఫ్ట్ ఇద్దామా? ఏంటి ఎక్కట్లేదు. పోదాం పద బ్లాక్ మమ్మీ. లిఫ్ట్ కాదనుకుంటా గానీ. ఓరి దేవుడా, ఏంటి బ్లాక్ మమ్మీ? అమ్మయ్యమ్మ జరైతే. ఓరి దేవుడు, ఏంటి బ్లాక్ మమ్మీ ఈ రోజు ఇంత స్పీడ్ గా నడుపుతున్నారంటే అందరూ? ఓరి దేవుడా, ఈ 2 కార్లు వచ్చాయి గుద్దనికి. 1 hour later. అరే షించాన్, మనమైతే బెన్నీ తాత దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ నువ్వు మాత్రం ఏమీ అరవకురా బాబు, రేటు పెంచుతూనే ఉంటాడు. నువ్వు ఏమి భయపడకు గాని. అమ్మ బాబాయ్ బ్లాక్ మమ్మీ, చూసావా కొత్త కార్లు ఎంత మంచిగా ఉన్నాయో? వాటిని నా మినీ వర్షన్ లో అప్గ్రేడ్ చేస్తా అని చెప్పింది మన బెన్ని తాత. ఏమోరా షించాన్, చూస్తుంటే చాలా బాగానే ఉన్నాయి కానీ మన బెన్నీ తాత గారు ఎక్కడున్నాడో కానీ నువ్వు ఇక్కడే ఉండరా. నేను బెన్నీ తాత దగ్గరికి పోయి మాట్లాడేసి వస్తాను, ఓకేనా? షించాన్ నువ్వు అక్కడే ఉండరా, నేను బెన్నీ తాత దగ్గరికి పోయి రేట్ ఎంతనో కనుక్కొని వస్తాను, ఓకేనా? బెన్నీ తాత ఎక్కడున్నాడు? బెన్నీ ఎక్కడున్నావు? అయ్యో బాబోయ్, బెన్నీ ఎక్కడున్నాడు? బెన్నీ లేడనుకుంటాగా షోరూమ్ లో. బెన్నీ ఫోన్ చేశాడు, మళ్ళీ బయటికి ఎక్కడికి వెళ్ళాడ్రా బాబు. షించాన్, అరే బెన్నీ తాత లేడరా ఇక్కడ, ఎక్కడికో పోయినట్టున్నాడు. నాకు తెలిసి లంచ్కి పోయినట్టున్నాడు. పైన కూడా లేనట్టున్నాడుగా. పైన కూడా ఏదైనా వర్కింగ్ సౌండ్ ఏమి రావట్లేదురా. ఎక్కడున్నాడు రా బెన్నీ తాత? ఏంటి బ్లాక్ మమ్మీ
మమ్మీ బెన్నీ తాత రాలేదా? బ్లాక్ మమ్మీ వచ్చాడు చూడు. వచ్చేసేవా బ్లాక్ మమ్మీ షించాన్ అద్దిరిపోయే ఆఫర్ కోసం వచ్చేసారుగా. రైట్ సైడ్ లో చూస్తున్నారు కదా, అవే మీ కార్లు అన్నమాట. త్వరగానైతే ఆ కార్లు అయితే చూసుకోండి. వాటిని నేనైతే మినీ వర్షన్ లో అప్గ్రేడ్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, ఒక మాన్స్టర్ ట్రక్, 2 SUV వెహికల్స్ అన్నమాట. ఇవే నేను మినీ వర్షన్ లో అప్గ్రేడ్ చేయబోతున్నాను, మీరే చూడండి. కానీ బ్లాక్ మమ్మీ చెప్తున్నాను విను, ఈ జీప్ ఉంది కదా, ఇది వచ్చేసి $1,00,000 అన్నమాట. చాలా రేట్ ఎక్కువ. ఇది కావాలంటే తీసుకోండి, నేను కొంచెం ఆఫర్ చేసిస్తాను. అండ్ దాని పక్కన ఇది ఉంది కదా, రెడ్ కలర్ SUV వెహికల్, అది వచ్చేసి ఒక $50,000. అండ్ బ్లూ కలర్ వచ్చేసి $35,000. ఏది కావాలో మీరే తీసుకోండి. ఏంటి బెన్నీ నువ్వు చాలా రేట్లు చెప్తున్నావు ఈసారి, మరీ ఘోరంగా చెప్తున్నావు. మా షించాన్ గారికి ఫోన్ చేసి తక్కువ రేట్లు అని చెప్పావంట, ఇక్కడికి రావగానే ఇంత ఎక్కువ రేట్లు చెప్తున్నావు. ఎలా బెన్నీ ఇలా అయితే? అలా కాదు బ్లాక్ మమ్మయ్య, రేట్లు చాలా పెరిగిపోతున్నాయి. చూస్తున్నావు కదా, దీని క్వాలిటీ చూసావా, కార్లు ఎంత మంచిగా ఉన్నాయో. స్పీడ్ లిమిట్ కూడా చాలా ఎక్కువ అన్నమాట. మీకు కావాలంటే నేను ఒక మెగా ర్యాంప్ ఛాలెంజ్ అయితే చూస్తాను, దాంట్లో మీరు డబ్బులు సంపాదించవచ్చు. నేనైతే ఫోన్ లో అయితే చెక్ చేస్తున్నాను ఇప్పుడు. ఒక ర్యాంప్ అయితే ఉంది, కానీ మెగా ర్యాంప్ అయితే కాదు. బీచ్ లో ఒక బీచ్ ర్యాంప్ అని చెప్పేసి ఉంది. ఆ బీచ్ ర్యాంప్ లో గెలిస్తే ఎంత డాలర్స్ వస్తున్నాయి అంటే $40,000 అయితే వస్తున్నాయి. విన్నావా ఫ్రాంక్లిన్? ఆ $40,000 ఒకవేళ మీరు గెలిచారనుకో, ఈ బ్లూ కలర్ కార్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ కార్ అయితే మినీ వర్షన్ అయితే చేయడానికి అయితే వీలవుతుంది. ఓకేనా? సరేనా రచించాను, నీకు ఓకే కదా? ఓకేనా అని అడుగుతావేంటి బెన్నీ తాత? నాకైతే సూపర్ గా నచ్చింది ఈ బ్లూ కలర్ కారు. అమ్మ బాబాయ్ బ్లాక్ మమ్మీ ఇక్కడే ఉండు, నేనైతే ఒక రైడింగ్ అయితే వేసొస్తాను. జరగండి అంటే జరుగుతలేరండి మీరు. ఇప్పుడు ఈ సూపర్ స్టార్ షించాన్ వచ్చేసి ఈ కార్ అయితే రైడింగ్ అయితే చేయబోతున్నాను. అమ్మని అమ్మ బ్లాక్ మమ్మీ సూపర్ గా నచ్చింది. స్కిడ్లు కూడా పడుతున్నాయి, సూపర్ స్పీడ్ కూడా ఉంది. దీన్ని మినీ వర్షన్ లో అప్గ్రేడ్ చేస్తే చాలా బాగుంటుంది. బ్లాక్ మమ్మీ త్వరగా రా, నేను ఇక్కడే పార్కింగ్ చేస్తాను. బెన్నీ తాత నాకు ఇది చాలా బాగా నచ్చింది. దీన్ని మినీ వర్షన్ లో అప్గ్రేడ్ చేయి, ఓకేనా? కానీ ఇవి కూడా చాలా బాగున్నాయే. కానీ ఈ జీబ్ వచ్చేసి అమ్మ బాబాయ్ వద్దులే, నాకు ఈ జీబ్ చాలా రేట్ అంటున్నావు కదా. బ్లాక్ మమ్మీ కూడా చాలా బాధపడతాడు చాలా రేట్ చెప్తే. సూపర్ గా ఉంది కానీ నాకు వద్దులే, ఇంత పెద్దది అంటే మినీ వర్షన్ లో అప్గ్రేడ్ చేసినా కూడా ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది. బెన్నీ తాత నాకు వచ్చేసి ఆ బ్లూ కలర్ కారే మినీ వర్షన్ లో అప్గ్రేడ్ చేయి, ఓకేనా? నేను బ్లాక్ మమ్మీ వెళ్ళి ఆ బీచ్ ర్యాంప్ అని చెప్పావు కదా, ఆ బీచ్ ర్యాంప్ లో ఎలా అయినా గెలిచి డబ్బులు అయితే సంపాదిస్తాము, ఓకేనా? ఇంకా పని స్టార్ట్ చేయి బెన్నీ తాత, మేమైతే వెళ్తాము బీచ్ ర్యాంప్ దగ్గరికి, ఓకేనా? సూపర్ గా నచ్చింది. తీసుకెళ్ళు లోపలికి వెళ్ళి రిపేరింగ్ అయితే స్టార్ట్ చేయి. ఇంకా ఓకే రచించాను, డబ్బులు ఇస్తా అంటే నేను ఎందుకు చేయను? జరగండి, నేనైతే ఈ మినీ వర్షన్ అయితే అప్గ్రేడ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. మీరైతే ఆ ర్యాంప్ అయితే గెలిచి త్వరగా అయితే రండి. దాదాపు ఒక 2 గంటలలో ఇదైతే కంప్లీట్ అయితే అయిపోతుంది. फ्री है तो फील है पहली राइड फ्री वाली राइड नाइस व्यूज అరే షించాన్ నువ్వు ఇక్కడే ఉండరా, నేను బెన్నీ తాత వర్క్ స్టార్ట్ చేశాడో ఒకసారి అయితే చూసేసి డైరెక్ట్ గా ర్యాంప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఎక్కడున్నాడు ఈ బెన్నీ ఎక్కడున్నాడు? బెన్నీ అయితే వర్కింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాడు అనుకుంటాగా. చూడు బెన్నీ, మన షించాన్ గానికి స్పీడ్ వెహికల్స్ అంటే చాలా ఇష్టం. మినీ వర్షన్ అప్గ్రేడ్ చేస్తా అని చెప్పావు కానీ చాలా స్పీడ్ గానే అయితే అప్గ్రేడ్ చేయ, ఓకేనా? ఓకే బ్లాక్ మామయ్య, మీరైతే దిగులైతే చెందకండి, ఎందుకంటే నేను సూపర్ గా అప్గ్రేడ్ చేస్తాను. నేనైతే ఇంకా ప్లాన్ అయితే ఇస్తున్నాను. సరే బెన్నీ, మేమైతే వెళ్ళి త్వరగానైతే ఆ బీచ్ దగ్గర ర్యాంప్ అయితే కంప్లీట్ చేసుకుని డబ్బులు అయితే పట్టుకొస్తాం. పదరా షించాన్, ఇంకా వెళ్దాం. ఎక్కడున్నాడు వీడు? అరే షించాన్ ఎక్కడున్నావురా? అరే షించాన్ పదరా, ఇంకా మనం జీబులోనైతే వెళ్ళిపోదాం బీచ్ దగ్గరికి. అరే షించాన్, ఆ ర్యాంప్ ఎలా అయినా గెలవాలరా. నువ్వు ఏమీ బాధపడకు బ్లాక్ మమ్మీ, నేను సూపర్ గా ట్రై చేస్తాను. తెలుసు కదా నేను ఎలా నడుపుతాను. పోనీ బీచ్ దగ్గరికి అయితే పోనీ. ఇప్పుడు నేను సూపర్ గా నడిపి ఈ ర్యాంప్ ని ఎలా అయినా కంప్లీట్ చేసుకుని డబ్బులు అయితే సంపాదిద్దాము. త్వరగా అయితే పోనీ బ్లాక్ మమ్మీ, నాకు చాలా ఆతృతగా ఉంది గెలవాలని చెప్పేసి. లా 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 లా. బ్లాక్ మామియా, నేను సూపర్ గా ట్రై చేస్తాను. తెలుసు కదా నేను ఎలా నడుపుతాను. పోనీ బీచ్ దగ్గరికి అయితే పోనీ. ఇప్పుడు నేను సూపర్ గా నడిపి ఈ ర్యాంప్ ని ఎలా అయినా కంప్లీట్ చేసుకుని డబ్బులు అయితే సంపాదిద్దాము. త్వరగా అయితే పోనీ బ్లాక్ మామియా, నాకు చాలా ఆతృతగా ఉంది గెలవాలని చెప్పేసి. లా 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 లా. ఈ సూపర్ స్టార్ షించాన్ ఈ రోజు గెలవబోతున్నాడు ర్యాంప్ లో. 1 hour later అమ్మని అమ్మ
బ్లాక్ మమ్మీ చూసావా ఎంత పెద్ద ర్యాంప్. ఓరి దేవుడా, బ్లాక్ మమ్మీ లెఫ్ట్ సైడ్ లో హెలికాప్టర్ కూడా పెట్టాడు బెన్నీ మన కోసం. పోదాం పదా, ఇప్పుడు ఆ హెలికాప్టర్ లో మనమైతే ర్యాంప్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓరి దేవుడా, చూసావా బ్లాక్ మమ్మీ ఎంత పెద్దగా ఉందో ర్యాంప్. చేయగలుగుతామంటావా? అరే షించాన్, గుర్తు పెట్టుకోరా, ఒకవేళ నీకు ఆర్సీ కార్ కావాలంటే మనం పక్కా అయితే గెలవాలి. అంతే కదా బ్లాక్ మమ్మీ, నాకు అది గుర్తు చేస్తా ఉండు అప్పుడప్పుడు. నాకు అప్పుడే మోటివేషన్ వచ్చి నేనైతే గెలవడానికి ట్రై చేస్తాను. పోదాం పదా, త్వరగా అయితే పోనీ అక్కడికి. అయ్యా, హెలికాప్టర్ లో పోతుంటే ఎంత మంచిగా ఉందిరా బాబు. ఓరి దేవుడా, బ్లాక్ మమ్మీ చూసావా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి అలా పోయి ఇలా వచ్చి అక్కడైతే పార్కింగ్ అయితే చేయాలన్నమాట. ఈ టైర్ లోకి ఎన్ని రావాలా బ్లాక్ మమ్మీ. ఓరి దేవుడా. అరే షించాన్, ర్యాంప్ చూస్తుంటే అంత ఈజీగానే ఉన్నట్టుందిరా, అంత హార్డ్ గానే అయితే లేదు. ఏమో బ్లాక్ మమ్మీ, నాకైతే కొంచెం హార్డ్ గానే అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ల్యాండింగ్ పర్ఫెక్ట్ గా చేస్తావా, లేకపోతే హెలికాప్టర్ ని బ్లాస్టింగ్ చేస్తావా? మెల్లగా బ్లాక్ మమ్మీ, మెల్లగా ల్యాండింగ్ చేయి. అమ్మని అమ్మ బ్లాక్ మమ్మీ, ఎన్ని బైక్లు పెట్టాడో చూడు. అరే షించాన్, చూస్తున్నావారా, ర్యాంప్ చాలా కఠినంగా ఉన్నట్టుందిగా. నా వల్ల కాదురా షించాన్, నువ్వే కంప్లీట్ చేయాలరా ఈ ర్యాంప్ ఎలా అయినా. ప్లీజ్ రా షించాన్, గెలువురా, అప్పుడే నీకు మినీ ఆర్సీ కార్ వస్తుంది. హే రాములో రాములా, ఈ రోజు సూపర్ స్టార్ షించాన్. అమ్మని అమ్మ, మినీ ఆర్సీ బైక్ బ్లాక్ మమ్మీ, మన నోబితా గారి దగ్గర ఉంది కదా ఇలాంటిది సేమ్. మనకి ఎందుకులే గానీ మనం ఈ రోజు మంచి బైక్ అయితే తీసుకొని కంప్లీట్ అయితే చేద్దాం. ఇన్ని బైకులు పెట్టాడంటే ఇన్ని ఛాన్సులు అన్నమాట మనకి. నాకైతే ఈ బైక్ భలే నచ్చింది. ఇప్పుడు ఈ బైక్ మీద సూపర్ గా వెళ్ళి సూపర్ గా అయితే కంప్లీట్ చేస్తాను. ఓరి దేవుడా, ఏంటి బ్లాక్ మామయ్య, ఈ బెన్నీ గాడు ఇలా తయారు చేశాడేంటి ఈ ర్యాంప్. అమ్మో, ఇంత సన్నగా ఉందేంటి. ఇక్కడ నుంచి పోతుందా నా బండి? పోయింది పోయింది. ఇక్కడ బూస్ట్ వాడాలి. లా 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 లా. ఫస్ట్ అయితే గెలిచాను, ఈజీగా సింపుల్ గా దాటేశాను. ఇప్పుడు ఇది కూడా చాలా సింపుల్ గా ఉంది కదా బ్లాక్ మామయ్య, సింపుల్ గా ఉంది. వచ్చేసాయి. మీరైతే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమ్మని అమ్మ, ఇప్పుడు నేను పోగలుగుతానా? ఓరి దేవుడా, అమ్మని అమ్మ, ఏంటి మొత్తం తిరిగిపోయింది. రే 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 రే, నేనైతే సముద్రంలో పడిపోయానే. అయ్యయ్యో, పడిపోయానే. ఏమీ పర్వాలేదు, నాకు చాలా ఛాన్సులు ఉన్నాయి. చూసారు కదా, అక్కడ చాలా బండ్లు అయితే ఉన్నాయి. ఈ సూపర్ స్టార్ షించాన్ మళ్ళీ వచ్చాడు బ్లాక్ మామయ్య. మళ్ళీ ఒక కొత్త బైక్ తీసుకొని ఇప్పుడైతే ప్రయాణం స్టార్ట్ చేయాలి. ఏం బైక్ తీసుకుందాము? ఈ 3 చక్రాల బండి తీసుకుందామా? ఇది చూస్తే కొంచెం విచిత్రంగా ఉంది. దీనితో నేను గెలుస్తానో గెలవనో నాకు తెలీదు. అమ్మని అమ్మ, ఓరి దేవుడా, ఏంటి నేను షార్ట్ కట్ లో వచ్చేసాను. అమ్మ బాబోయ్, అంటే షార్ట్ కట్ లో కూడా గెలవచ్చు అన్నమాట. మనమైతే ఈ రోజు అన్ని షార్ట్ కట్ లో గెలవడానికి ట్రై చేద్దాం, ఓకేనా? ఇక్కడ కూడా ఏదైనా షార్ట్ కట్ గా వాడితే బాగుంటుంది కదా. అదంతా తిరగడం ఎందుకు? ఇక్కడి నుంచే నేను కొంచెం వెనక్కి వెళ్ళి ఇక్కడ నుంచి బూస్ట్ వాడితే డైరెక్ట్ అక్కడ పడిపోతానుగా. ఉర్రే, నాకు సూపర్ ఐడియా వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి అలా వెళ్ళి బూస్ట్ అయితే కొట్టగానే అమ్మని అమ్మ ఇక్కడికైతే వచ్చేసాను. ఏంటి ఏంటి, అరే రే, ఏంటి నా 3 చక్రాల బండి ఇలా అయిపోతుంది ఏంటి? ఖరాబ్ అయిందా ఏంటి? ఓరి దేవుడా, దీనికి ఏం రోగం పుట్టింది? ఒరే రే, బూస్ట్ 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 ఎందుకు నొక్కాను నేను? అయ్యే బాబోయ్, మళ్ళీ సముద్రంలో పడ్డానే. బ్లాక్ మమ్మీ, నా వల్ల అవుతుందా కాదా? నాకు చాలా భయంగా ఉంది. అరే రే, బ్లాక్ మమ్మీ, నాకు చాలా భయంగా ఉంది. ఇన్ని బైకులు పెట్టాడంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఇన్ని ఛాన్సులు ఇస్తాడు, అంత డేంజర్ గా ఉంటుందని, హార్డ్ గా ఉంటుందని. మరి పిల్లలు, మీరైతే కమెంట్ సెక్షన్ లో గుడ్ లక్ షించాన్, నువ్వు గెలవాలి అని చెప్పి కమెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నేను ఈ గ్రీన్ కలర్ బైక్ అయితే తీసుకుంటాను. ఎప్పటిలాగానే మళ్ళీ షార్ట్ కట్ లో వెళ్ళి గెలవడానికి ప్రయత్నిస్తాను. రే, ఎవడంట ఈ సూపర్ స్టార్ షించాన్ కి ఛాలెంజ్ ఇచ్చిందంట. నేను గెలుస్తాను, సింపుల్ గానే ఉంది. బెన్నీ తాత ఛాలెంజ్ ఇచ్చాడు, నేను కంప్లీట్ చేస్తాను. మీరే చూడండి. ఛాలెంజ్ ఇప్పుడు కంప్లీట్ చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ గా వచ్చాను కదా. అందరూ కమెంట్ సెక్షన్ లో గుడ్ లక్ షించాన్, గుడ్ లక్ షించాన్ అని కమెంట్ చేయండి. అమ్మని అమ్మ, ఇక్కడ నుంచి నేను ఎలా వెళ్ళాలిరా బాబు ఇప్పుడు అక్కడికి? ఏమీ పర్వాలేదు, ఈ సూపర్ స్టార్ షించాన్ చాలా ఈజీగా కంప్లీట్ చేస్తాను. మీరే చూడండి. చూసారు కదా నేను ఎంత సింపుల్ గా వచ్చాను. అయ్యా, ఇక్కడికైతే వచ్చాను. ఏంటి బైక్ స్లోగా అయిపోయింది? కొంపతీసి ఏం లేదులే. ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడికి జంప్ చేయాలి, అంతే కదా. ఈ సూపర్ స్టార్ షించాన్ మీరే చూడండి. ఓరి దేవుడా, నీళ్ళల్లో పడకూడదు. ఏంటిది, నేను ఇక్కడికి వచ్చి పడ్డాను, నా బండి వచ్చి సముద్రంలో పడిపోయింది. కొంపతీసి నాకు చెక్ పాయింట్ తగిలింది అనుకుంటా. నాకు చెక్ పాయింట్ తగిలింది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అమ్మయ్య, ఇక్కడ నేను కింద పడ్డానని చాలా భయం అయితే ఫీల్ అయ్యాను. ఏంటి ఇన్ని కార్లు ఉన్నాయేంటి ఇక్కడ? అరే రే, ఈ నా కార్ లెక్కనే ఉంది సేమ్. ఈ రెడ్ కలర్ ది భలే ఉంది కదా, సేమ్ నా కార్ లెక్కనే ఉంది. కానీ నేను అది తీసుకోను. ఈ రోజు ఏదైనా కొత్త వెహికల్ అయితే తీసుకొని ర్యాంప్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అరే రే, ఈ బుడ్డ కార్ చూసారా, ఎంత భలేగా ఉంది కదా. మొన్న మీరు సబ్స్క్రైబర్స్ అందరూ కంటైనర్ పంపిస్తే ఆ రెడ్ హాల్క్ కి సేమ్ అలాంటిదే వచ్చింది. అయ్యా, నా
నాకైతే ఈ కార్ అయితే భలే నచ్చింది. ఇప్పుడైతే నేను ఈ కార్ లో అయితే వెళ్ళిపోతాను. కొంచెం పాటలు పెట్టుకోవాలి, బోర్ కొడుతుంది. ఏంటి పాటలు పని చేయట్లేదు? సరేలే, ఇంకేం చేద్దాం, నేనే పాటలు పెడతాను. మరి నవ్వకండి, నేను పాటలు పాడుతున్నాను ఇప్పుడు, ఓకేనా? సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, సింగారి చినకమ్మ. అమ్మని అమ్మ బండిరికింది. ఏం పర్లేదు, నేను మళ్ళీ నా పాట కంటిన్యూ చేస్తాను, ఓకేనా? సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ. ఏంటబ్బా, నాకు పాటలు గుర్తే రావట్లేదు. ఏం పాట పాడదాము? గబ్బర్ సింగ్ పాట పాడదాం. దేకో దేకో గబ్బర్ సింగ్, ఆల్ ఇండియాకే హైపర్ సింగ్, వీడి పేరు వింటే ఉండాల గుండెలన్న గుండె సౌండింగ్. ఒర్రే వీరి వీరవనైనా సింగ్ అని గబ్బర్ సింగ్ అమ్మనమ్మనమ్మన గబ్బర్ సింగ్ అమ్మని అమ్మ. చూసారా ఎంత స్పీడ్ గానైతే డ్రిఫ్ట్ లో కొట్టుకుంటా. ఓరి దేవుడా, మెల్లగా రక్షించాను. ఏంట్రా నువ్వు అంత స్పీడ్ గా తీసుకుంటున్నావు? ఏం పర్లేదు, నేను ఇప్పుడు పాటలు పాడతాను. అందరు కమెంట్ సెక్షన్ లో సూపర్ పాడావు సించాను అని చెప్పి కమెంట్ చేయండి, సూపర్ సింగింగ్ అని చెప్పి. ఇంకేం పాట పాడాలి నేను? ఇంకేదన్నా ఒక మంచి పాట పాడతాను. ఓరి దేవుడా, కింద నుంచి వెళ్దాం అనుకుంటే నేను బూస్ట్ బటన్ నొక్కేశాను. అమ్మని అమ్మ, మూతి పళ్ళు రాలగొట్టాయా. ఫైనల్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందికి స్పీడ్ గా వెళ్ళి ఆ టైర్ మధ్యలో నుంచి వెళ్ళాలి. అది గెలిస్తే నాకు మినీ ఆర్సీ కారు వస్తుందన్నమాట. అయ్యా, స్పీడ్ గానైతే కిందికైతే దూసుకెళ్ళాను. టైర్ మధ్యలో నుంచి దూకాను, కానీ టైర్ తాకింది, ఎటో పోతుంది కారు. నేనైతే దునికేశాను కారులో నుంచి. అయ్యా, కరెక్ట్ గా పడిపోతున్నాను. కరెక్ట్ గానైతే పడిపోయాను. అమ్మని అమ్మ, ర్యాంప్ అయితే ఈజీగా కంప్లీట్ చేశాను. ఇప్పుడైతే నాకు మినీ ఆర్సీ కార్ అయితే రాబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని గుడ్ లక్ సించానని కమెంట్ చేయండి. ఎందుకంటే కారు ఎంత మంచిగా వస్తుందో నాకు కూడా తెలీదు. ఇప్పుడు నేను బ్లాక్ మమ్మీ బెన్నీ తాత షోరూమ్ కి అయితే త్వరగానైతే వెళ్ళిపోతాము. A few moments. Few moments later. అయ్యా, బ్లాక్ మమ్మీ త్వరగా పోదాం పదా. బెన్నీ తాత వెయిట్ చేస్తా ఉంటాడు. బెన్నీ తాత నాకు తెలిసి అప్గ్రేడ్ చేసినట్టున్నాడుగా. ఫోన్ వస్తుందేంటి? బెన్నీ తాతనే ఫోన్ చేశాడు. అరే షించాన్, కార్ అయితే రెడీగా అయిపోయింది. మీ ఇంటికి పార్సల్ చేశాను. డైరెక్ట్ గా ఇంటికే వెళ్ళిపోండి. డబ్బులు నేను వచ్చి తీసుకుంటానులే. అమ్మ బాబాయ్, బ్లాక్ మమ్మీ బెన్నీ తాత ఆల్రెడీ అప్గ్రేడ్ చేశాడంట. ఇంటికి కూడా పంపించేశాడంట. పోదాం పదా, డైరెక్ట్ గా ఇంటికే వెళ్ళిపోదాం. బెన్నీ తాత వచ్చి డబ్బులు తీసుకున్నాడంట. సరే గానీ బ్లాక్ మమ్మీ, ఇప్పుడు నేనే నడుపుతాను. ఎందుకంటే నువ్వు నడిపితే నా తెలక్క నడుపుతున్నా బ్లాక్ మమ్మీ. నేను నడుపుతాను చూడు, ఇప్పుడు ఎంత సూపర్ గా నడుపుతాను. చాలా స్పీడ్ గా నడపాలి. అరే షించాన్, మెల్లగా నడుపురా. ఏం నడుపుతున్నారా బాబు? అరే ఎవరన్నా చూస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా బాబు? మెల్లగా పోనీరా. ఏ బ్లాక్ మమ్మీ, ఎప్పుడు భయపడుతూనే ఉంటావేంటి బ్లాక్ మమ్మీ? ఎంత స్పీడ్ గా నడుపుతానో ఇప్పుడు చూడు. నేను రే సూపర్ గా నడుపుతున్నాను కదా. అమ్మ బాబోయ్, ఏం డ్రైవింగ్ రా షించాన్ అది. అబ్బా బాబోయ్, అద్దం కూడా పలిగిందిరా బాబు. ఏ ఆగు బ్లాక్ మమ్మీ, నువ్వు మనమైతే ఇంటికైతే వచ్చేసాం. మన మినీ ఆర్సీ కార్ వచ్చినట్టుంది నాకు తెలిసి. ఏ వాచ్ బ్లాక్ మమ్మీ, డోర్ అంత స్పీడ్ గా ఎందుకు తీసావు? నేను కింద పడ్డాను. సరేలే, ఈ సూపర్ రక్షించానికి దెబ్బలు తాకినా తాకవులే గాని. అమ్మని అమ్మ, బ్లాక్ మమ్మీ చూసావా? ఈ డబ్బా లోపల ఉన్నట్టుందిగా. బ్లాక్ మమ్మీ, ఈ బాక్స్ ఓపెన్ చేయ బ్లాక్ మమ్మీ. త్వరగా నా మినీ ఆర్సీ కారు చూడాలని చాలా ఆతృతగా ఉంది. ప్లీజ్. షించాన్ తప్పుకోరా. ఇప్పుడు ఈ బాక్స్ ని ముక్కలు చేసి నీ ఆర్సీ కార్ అయితే బయటికి అయితే తీస్తాను. ఏంట్రా పలకట్లేదు? గట్టిగా కొట్టు బ్లాక్ మమ్మీ. అంత మెల్ల కొడితే ఎలా ఓపెన్ అవుతుంది? నీకు అయితే అసలు బలమే లేదు. ఆగ్రా షించాన్, నేను పలగొడుతున్నాను. ఒక సైడ్ అయితే పలిగిపోయిందిరా బాబు. ఇంకొక సైడ్ వెళ్ళి పలగొట్టాలి. ఇటు సైడ్ కొట్టాలి, అటు సైడ్ కొట్టాలి. 4 వైపులు కొట్టాలిరా బాబు. 4 వైపులు కొడితే అప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది ఈ బాక్స్. కొట్టరా హై ఇస్సా, కొట్టరా హై ఇస్సా. అరే షించాన్, నువ్వు కూడా అనరా, కొట్టరా హై ఇస్సా. సరేలే, కొట్టరా హైసా. తొందరగా ఓపెన్ చెయ్యి. అంటే ఏంటి బ్లాక్ మమ్మీ, నువ్వు కొట్టరా హైసా అంటావు? ఓపెన్ చేస్తున్నాను కదరా, నీ పనిలోనే ఉన్నాను. కొట్టరా హై ఇస్సా, కొట్టరా హై ఇస్సా. అమ్మయ్య, డబ్బా అయితే పలగొట్టేశాను. అరే షించాన్, ఇదిగోరా నీ మినీ
ఆర్సీ కారు. అయ్య బాబోయ్, నా మినీ ఆర్సీ కారు ఇప్పుడు నేను నడుపుతాను బ్లాక్ మమ్మీ. అబ్బాయిలే ఉంది, నాకు సూపర్ గా నచ్చింది. అందరూ కమెంట్ సెక్షన్ లో ఎలా ఉందో కమెంట్ చేయండి. నాకైతే సూపర్ గా నచ్చింది. అండ్ అలానే బ్లాక్ మమ్మీకున్న బెన్ని తాతకి థ్యాంక్ యూ అని చెప్పి కమెంట్ చేయండి. సూపర్ గా నచ్చింది నాకు ఇది. ఏ వాచ్మెన్ అంకుల్, చూసావా నా కారు భలే ఉంది కదా. నేనైతే ఇప్పుడు రైడింగ్ చేసి వస్తాను. రే ఏమన్నా ఉందిరా, భలే స్పీడ్ గా పోతుంది కదా. ఈ స్పీడ్ టెస్ట్ చేయాలి నేను, ఎంత స్పీడ్ గా పోతుందో. వారి దేవుడా, చూస్తుంటే 135 140 స్పీడ్ కూడా దాటేసిందిగా. సూపర్ గా ఉంది ఇది. ఏ గాలి వానులా, ఏ గులాబీ వానే, ఈ సూపర్ స్టార్ షించాను. అమ్మని అమ్మ, ఏంటిది ముందు నుంచి అంత పెద్ద కారు వచ్చి నన్ను ఢీ కొట్టినా నా కారుకి ఏం కాలేదు, చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి నా మినీ ఆర్సీ కారు టైర్ టెస్ట్ చేయాలి. కొండెక్కుతాను ఇప్పుడు. అయ్య బాబాయ్, వద్దు 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 సారు, ఎందుకంటే ఇంకా నేను అప్గ్రేడ్ చేయాల్సింది ఉంది ఈ కార్లో చాలా విషయాలు. ముందే అన్నిటిని గుద్ది పడేస్తే రిపేర్ అయిపోతుంది. షించానరే, గుర్తు పెట్టుకోరా బాబు, అలా ఇలా నడపకూడదు. ఈ కారు ఎలా నచ్చింది మీరైతే కమెంట్ చేయండి. నాకైతే సూపర్ గా నచ్చింది. అండ్ అలానే ఈ కార్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10 మార్క్స్ కి నేనైతే 10 కి 10. నాకైతే సూపర్ గా నచ్చింది. నేను ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ముందు ఒక కార్ పోతుంది కదా, దాని కింద నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాను. అయ్య బాబాయ్, చూసారు కదా నా మినీ ఆర్సీ కారు ఆ కారు కింద నుంచి వచ్చేసింది. ఇక్కడ ఇంకొక జీప్ పోతుంది, ఆ జీప్ కింద నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దామా? హే జుంబారే, జుంబారే జుంబరా. అమ్మని అమ్మ, పోవట్లేదుగా దాని కింద నుంచి. సరేలే, ఇంకా వెళ్ళిపోదాం మన బ్లాక్ మమ్మీ దగ్గరికి. హే జుంబారే, జుంబారే జుంబరారే జుంబరారే జుంబారే. ఏ డిప్పారే డిప్పా పాప. అమ్మని అమ్మ, కింద పడవరే దేవుడా, కింద పడకూడదు. నా మినీ ఆర్సీ కారు బుజ్జి కార్ని బ్లాక్ మమ్మీ జరుగు. నా మినీ ఆర్సీ బుజ్జి కార్ని ఇక్కడ పార్కింగ్ చేయకూడదు, బయట దొంగలు చెతకపోతారు మళ్ళీ. నేను వచ్చేసి ఇంత పెద్ద గ్యారేజ్ లో నా ఒక్కడి కారే ఉండాలి, ఎవరి కార్లో ఉండకూడదు. మరి పిల్లలు, మరి మినీ ఆర్సీ కార్ ని ఇంకా అప్గ్రేడ్ చేయమంటారా? అండ్ లైటింగ్లు పెంచాలి, కార్ టైర్లు పెంచాలి, గ్లాసులు మార్చాలి. మొత్తం మినీ ఆర్సీ కార్ ని అప్గ్రేడ్ చేసి పడిస్తాను నెక్స్ట్ వీడియోలో. మీరైతే ఈ వీడియోకి 5000 లైక్స్ అయితే కంప్లీట్ చేస్తే అప్పుడు డోరేమోన్ అన్నయ్యకి కూడా ఇలాంటిది ఒకటి మంచి కార్ అయితే గిఫ్ట్ గా ఇప్పిస్తాను. ఓకేనా? మరి ఇంకేం చూస్తున్నారు? లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 5000 లైక్